ఈ యథార్థంగా ఉండాలి అంటే మనసులో ఏముండాలంటే సత్యం ఉండాలండి. ఏముండాలండి? యథార్థతకి సత్యంకి ఏముంటుందంటే లింక్ అనమాట అండి. యథార్థంగా ఎవరు పడితే వారు ఉండలేరు, ఎవరు పడితే వారు ఉన్నట్లుగా చెప్పలేరు. ఎందుకంటే వారి హృదయంలో అసత్యము అబద్ధం ఉందనుకోండి, వారు యథార్థంగా ఉండలేరు. కానీ ఒక వ్యక్తి యథార్థంగా ఉండాలి అంటే ఖచ్చితంగా తన హృదయంలో ఏముండాలంటే సత్యం ఉండాలి, నిజం ఉండాలి. మనము దొంగతనం చేయలేదండి, ఎవరో ఒకరు మన మీద నింద వేసివేరు, నువ్వు దొంగతనం చేసావని. కానీ మనకు ధైర్యం ఏంటంటే మనం సత్యంగా ఉన్నాం, దొంగతనం చేయలేదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వారు ఎన్ని మాటలు అన్నా సరే నువ్వేమంటావంటే నేను దొంగతనం చేయలేదు అని నువ్వు ఎంత ధైర్యంగా చెబుతావంటే ఆ ధైర్యాన్ని మించిన ధైర్యం ఇంకేది ఉండదు. ఎందుకంటే నువ్వు నిజంగా అక్కడ దొంగతనం చేయలేదు కాబట్టి. దేవుని యొక్క గుడారంలో, ఆయన యొక్క రాజ్యంలో ఎవరు అతిథులుగా ఉంటారంటే మొట్టమొదటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించేవారంట. ఎవరంటండి? యథార్థత ఉండాలంటే మనలో ఏముండాలి? సత్యం ఉండాలి, నిజం ఉండాలి. మనలో అస్సలు అబద్ధం ఉండకూడదు. అందుకని నా ప్రియమైన వారలారా, మనలో ఎప్పుడైతే నిజం ఉంటుందో అప్పుడు మనం ఎలా ఉంటామంటే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటాం.